అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 4, 5 వచనములు. ఆయన వారిని కలుసుకుని ఇలాగు ఆజ్ఞాపించెను, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టుడి. యోహాను నీళ్లతో బాప్తిస్మము ఇచ్చెను గాని కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మము పొందెదరు అని చెప్పెను. ఇక్కడ 2 విషయాలు మనం చూడబోతూ ఉన్నాం. పునరుద్ధానుడని యేసు శిష్యులను కలుసుకుని ఆజ్ఞాపించాడంట. ఇది ఆజ్ఞ. ఆయన ఆజ్ఞాపించాడు. ఏమిటి ఆజ్ఞాపించాడు? యెరూషలేము నుండి మీరు వెళ్ళమాకండి అన్నాడు. ఎందుకు వెళ్ళొద్దు అన్నాడు? పరలోకము నుండి నా తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టుడి అన్నాడు. ఆ వాగ్దానము మీ జీవితములో మీరు తెలుసుకుని ఆ వాగ్దానము నెరవేర్పు పొందుతున్నప్పుడు మాత్రమే యెరూషలేము నుంచి బయటికి వెళ్ళమన్నాడు. ఏమిటి ఆ వాగ్దానము? నీళ్లతో బాప్తిస్మము, పరిశుద్ధాత్మలో బాప్తిస్మము. ఈ 2 కూడా అవసరం. యెరూషలేము నుండి బయటికి వెళ్ళక ఆ వాగ్దానము కొరకు కనిపెట్టుకొనుడి అన్నాడు. యెరూషలేము అంటే ఏమిటి? ఈ యెరూషలేము మీకు తెలిస్తే అప్పుడు మీకు అర్థమవుతుంది ఆత్మీయ జీవితంలో ఈ యెరూషలేము అంటే ఏమిటి. మీరు ఆదికాండము 14వ అధ్యాయము 18 నుంచి 24 వచనం వరకు మనం చదివితే అక్కడ ఈ యెరూషలేము యొక్క చరిత్ర మనము చూస్తాము. ఈ ఆదికాండము 14వ అధ్యాయము 18వ వచనం నుంచి 24వ వచనం వరకు చూస్తే అక్కడ లోతును కొంతమంది రాజులు ఆయనను పట్టుకుని చెరపట్టి ఆయన కుటుంబాన్ని ఆయన ఆస్తులను పట్టుకెళ్ళిపోతే అబ్రహాము ప్రైవేటు సైన్యముతో 318 మందితో అక్కడికి వెళ్ళి యుద్ధము చేసి వారిని జయించి లోతు కుటుంబమును లోతి ఆస్తుపాస్తులను కూడా విడిపించి తీసుకువచ్చాడు. ఆ యుద్ధములో గెలిచి వస్తూ ఉన్నప్పుడు అబ్రహాము మెల్కీసెదెకును కలిశాడు. మెల్కీసెదెకే అబ్రహామును కలిశాడు. ఆ మాటలు మనము ఆదికాండము 14వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం. మెల్కీసెదెకు ఎక్కడ కలిశాడు? ఆయన సాలేము రాజు అబ్రహామును యెరూషలేములో కలిశాడు. యెరూషలేము అనేది మొట్టమొదటిగా ఆదికాండము 14వ అధ్యాయంలో చూశాము. ఇప్పుడు యెహోషువ గ్రంథము 10వ అధ్యాయము 1వ వచనములో ఇశ్రాయేలు అనే మొట్టమొదటి పదము మనం చూస్తాం. అయితే ఈ యెరూషలేము మనకి మరి పాత నిబంధన గ్రంథములో మొట్టమొదటిగా రాజధానిగా మార్చబడినది దావీదు తను రాజుగా దేవుడు ఏర్పరచబడిన తరువాత ఆయన 2వ సమూయేలు గ్రంథము 5వ అధ్యాయము 6 నుంచి 10 వచనాల్లో ఆ యొక్క యెరూషలేములో తన సైనిక పటాలముతో మార్చి చేసినట్లుగా మనము 2వ సమూయేలు 5వ అధ్యాయంలో మనము చూస్తాము. యెరూషలేమును ఈ జెబూసీయుల నుంచి మరి దావీదు మరి వారిని మీద జయించి ఆ యెరూషలేమును పట్టుకున్నాడు. అప్పుడే ఆ యెరూషలేము రాజధానిగా మార్చబడినది. ఆ యెరూషలేమును సొలొమోను కట్టాడు. ఆ యెరూషలేములో తండ్రి అయిన దావీదు చెప్పిన సలహాలు ప్రకారము దేవుని యొక్క శక్తి చేత ఆ యెరూషలేములోనే మరి సొలొమోను దేవాలయాన్ని కట్టాడు. దావీదేమో ఆ యెరూషలేమును రాజధానిగా చేయటానికి దావీదు పరిపాలన సమయంలో మనం చూస్తూ ఉన్నాం. సొలొమోను ఆ యొక్క రాజధాని నిర్మాణము మరియు ఆ రాజధానిలో దేవుని యొక్క దేవాలయాన్ని కట్టడం మనము చూస్తాము సొలొమోను యొక్క సమయంలో. ఆ తరువాత మీకు అందరికీ తెలుసు నెబుకద్నెజరు రావటము, నాశనం చేసి అన్నిటినీ కూడా పట్టుకుని వెళ్ళిపోవటం మనం చూస్తాం. జెరుబ్బాబెలు నాయకత్వములో ఎజ్రా గ్రంథము 6వ అధ్యాయములో ఆ తర్వాత మరి పునర్నిర్మాణము ఈ యెరూషలేము, ఆ తర్వాత ఆ యెరూషలేములో ఉన్న ముఖ్యముగా ఆ దేవాలయము యొక్క పునర్నిర్మాణము 516 మరి క్రీస్తు పూర్వము మనము జెరుబ్బాబెలు యొక్క నాయకత్వములో ఎజ్రా గ్రంథము 6వ అధ్యాయములో ఆ మాటలు మనం చూస్తాము. ఆ తర్వాత ఈ జెరుబ్బాబెలు తరువాత నెహెమ్యా యొక్క నాయకత్వములో గోడల నిర్మాణాన్ని క్రీస్తు పూర్వము 444వ సంవత్సరములో నెహెమ్యా గ్రంథము 6వ అధ్యాయంలో మనము చూస్తాము. ఎందుకు చెబుతున్నానంటే ఈ యొక్క చరిత్ర ఈ యెరూషలేము అనేది ఆ యొక్క మెల్కీసెదెకు
ఎప్పుడైతే అబ్రహామును కలిశాడో కింగ్ ఆఫ్ షాలేం, అక్కడ నుంచి మరి యెరూషలేం అని పదము యెహోషువ గ్రంథము 10వ అధ్యాయం 1వ వచనములో, అక్కడ నుంచి అది రాజధానిగా దావీదు సమయములో, దేవాలయము నిర్మాణము సొలొమోను యొక్క సమయములో, ఆ తర్వాత బబులోను మరి వాళ్ళందరూ వచ్చి కూడా దేవాలయాన్ని ఆ యొక్క రాజధానిని నాశనం చేసినప్పుడు జెరుబ్బాబెలు నాయకత్వంలో, ఆ తర్వాత నెహెమ్యా యొక్క నాయకత్వంలో ఆ దేవాలయము అక్కడ తిరిగి పునర్నిర్మించబడినది. అయితే పాత నిబంధన గ్రంథములో యెరూషలేము అంటే దేవుని యొక్క సన్నిధి అక్కడ ఉన్నదని, అక్కడ నుంచే అనేక మంది ప్రవక్తలు ప్రవచించారు. అయితే కొత్త నిబంధన గ్రంథములో గలతీ పత్రిక 6వ అధ్యాయము మీరు అక్కడ చూస్తే చివరి మాటల్లో యెరూషలేము అంటే చర్చికి, యెరూషలేము అంటే ఆయన సంఘానికి అది సాదృశ్యముగా మనం చూస్తాం. అంటే సంఘము అంటే ఆయన వెలపెట్టి కొనబడిన సంఘము కాబట్టి ఆయన సన్నిధి అక్కడ ఉంటుంది. మనం ఇక్కడ చూస్తే యెరూషలేము, అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయం 4 చూస్తే యెరూషలేము నుంచి వెళ్ళక అంటున్నాడు. అంటే దేవుని చిత్తములో నుంచి వెళ్ళక, దేవుని సన్నిధిలో నుంచి వెళ్ళక మనం ఏం చేయాలి? ఆయన వాగ్దానాన్ని పొందుకోవాలి. ఆ వాగ్దానం ఏంటి? ఆ వాగ్దానము లేకుండా మనము దేవుని సన్నిధిలోంచి వెళ్ళకూడదు. అంటే పరిశుద్ధాత్మని యొక్క శక్తి లేకుండా మనము దేవుని యొక్క సన్నిధిలోంచి వెళ్ళకూడదు. మీకు ఉదాహరణ చెప్తాను. ఒక చోట నన్ను వాక్యం చెప్పడానికి పిలిచారు. పిలిచినప్పుడు నేను ఎప్పుడు కూడా ప్రార్థన చేస్తా, ప్రభువా నన్ను వెళ్ళమంటావా లేకపోతే నన్ను ఆగిపోమంటావా? దేవుడు అన్నాడు, బిడ్డ నువ్వు వెళ్ళమాకు, అక్కడ వాళ్ళు నిన్నేదో పిలిచారు కానీ వాళ్ళ హృదయాలు కఠినముతో నిండిపోయి ఉన్నాయి, రాయిలాగా పాషాణంలాగా ఉన్నది. నీ మాటలు అక్కడ పందుల ముందు ముత్యాలు వేసినట్లుగా నీ మాటలు ఉంటాయి, కాబట్టి వెళ్ళమాకు అని దేవుడు చెప్పాడు నాకు. నేను వాళ్ళకి శృతి మెత్తనగా నేను రాలేను అని చెప్పి ముగిచ్చాను. ఎందుకని? నేను యెరూషలేములో ఉండాలి, నేను దేవుని చిత్తములో ఉండాలి, దేవుని సన్నిధిలో ఉండాలి, ప్రణాళికలో నేను ఉండాలి. అది లేకుండా దేవుని యొక్క పరిశుద్ధాత్మ నింపుదల లేకుండా మనము వెళ్ళినప్పటికీ కూడా, అంటే అక్కడ అవసరం ఉండొచ్చు, మన కళ్ళకి అవసరం కనపడద్ది, అవసరం కనపడింది కాబట్టి వెళ్ళిపోతే అక్కడ పని జరగదు. దేవుడు చెబితే అక్కడికి వెళితే పని జరుగుద్ది, ఆత్మీయ కార్యం. పాత నిబంధన గ్రంథములో కొత్త నిబంధన గ్రంథములో కూడా ఎప్పుడు కూడా బైబుల్ అనేది ప్రింటింగ్ ప్రెస్ లేకపోవటం వల్ల చేతుల్లో బైబుల్ లేవు, ప్రయాణించడానికి బస్సులు లేవు, ప్రయాణించడానికి రైళ్లు లేవు, ఏదీ లేవు. అయినప్పటికీ కూడా వారు దేవుడు ఏమి చెబితే అది చేశారు కాబట్టి వాళ్ళు మనకంటే బలమైన పరిచర్య వాళ్ళు చేశారు. వాళ్ళు దేవుని యొక్క చిత్తము నుంచి బయటికి వెళ్ళరు. దేవుడు చెప్పే వరకు కూడా దేవుని చిత్తము తెలుసుకుని ఆ దేవుని చిత్తము చేస్తున్నప్పుడు మాత్రమే మనం పరిశుద్ధాత్మతో నింపబడతాం. మన సొంత చిత్తం చేస్తూ ఉన్నప్పుడు మనం పరిశుద్ధాత్మతో నింపబడము. అందుకనే ప్రతి చిన్న విషయంలో కూడా, ప్రభువా నీ సన్నిధిలోంచి నేను వెళ్ళను ప్రభువా, నీ చిత్తములోంచి నేను వెళ్ళను ప్రభువా, యెరూషలేములోంచి నేను వెళ్ళను ప్రభువా, ఎందుకంటే నీ వాగ్దానము నేను పొందుకోవాలి. ఆ వాగ్దానం ఏమిటి? బాప్తిస్మము ఇచ్చే యోహాను, మరి ఆ బాప్తిస్మము మనం అందరం పొందుకున్నాం. బాప్తిస్మము మనం పొందుకున్నాం. అయితే చాలామందికి తెలియని విషయం ఏమిటంటే, బాప్తిస్మము అనేది మొదట మనము క్రీస్తుని మనం విశ్వాసముతో ఆయన నమ్ముకున్నప్పుడు మనము పబ్లిక్లో అందరి ముందు కూడా మనం బాప్టిజం తీసుకుంటాం. పబ్లిక్లో అందరి ముందు కూడా మనం బాప్టిజం తీసుకుంటాం. అంటే అది ఒక పురుషుడికిను ఒక స్త్రీకి, అంటే వివాహం జరగబోయే పురుషుడు స్త్రీకి మధ్యలో ఎంగేజ్మెంట్ అంటారు. దాన్ని ఎంగేజ్మెంట్ అంటారు. మీకు తెలుసు అందరికీ. పెళ్ళికి ముందు ఆ యొక్క పెళ్లి కుమారుడు, ఆ పెళ్లి కుమార్తె, వారిద్దరూ కూడా మరి వివాహము ఎప్పుడు చేయాలి, ఎక్కడ చెయ్యాలి, ఎంత ఖర్చు పెట్టాలి అనే దాని మీద దానికి ముందు ఏంటంటే వాళ్ళు ఒక ఎంగేజ్మెంట్ చేసుకుని ఆ ఎంగేజ్మెంట్ డేట్ ద్వారా వివాహపు ఆ డేటును, ఆ వివాహం ఎక్కడ చేయాలి అనే దాన్ని వాళ్ళు ప్రకటిస్తారు. మీకు అందరికీ తెలుసు. ఎంగేజ్మెంట్ జరుగుద్ది, ఆ తర్వాత పెళ్లి జరుగుద్ది. నీళ్లలో బాప్టిజం అనేది మనము పబ్లిక్ మొత్తానికి కూడా, ప్రపంచం మొత్తానికి కూడా క్రీస్తుని నేను వెంబడించే వ్యక్తిని అని బయటికి మనం చెప్తున్నాం. దాని అర్థం ఏమిటి? రోమాపత్రిక 6వ అధ్యాయము 2, 3, 4, 5 వచనం చదివితే, పాపము విషయమై చనిపోయిన మనము ఇక మీదట ఎలాగూ దానిలో జీవించుదము,
క్రీస్తు యేసులోనికి బాప్తిస్మము పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తిస్మము పొందినమని ఎరుగమా? కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల్లో నుండి ఎలాగూ లేపబడినో అలాగే మనమును నూతన జీవము పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తిస్మము వలన క్రీస్తు మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడ్డాము. అంటే ఆ నేలలోకి మనం వెళ్ళటం ఏంటంటే ఈ పాపపు లోకానికి, మరి నేత్రాశకు, శరీరాశకు, జీవపు డంబానికి మనము పాతి పెట్టబడ్డాము. మనం చచ్చిపోయాము. మరలా నేళ్లలోంచి బయటికి రావటం అంటే 6వ అధ్యాయం 5-6 వచనములు. మరియు మరణము యొక్క సాదృశ్యమందు ఆయనతో కూడా ఐక్యము గలవారమైన ఎడల, ఎప్పుడండి? మరణము యొక్క సాదృశ్యమందు ఆయనతో కూడా మనము ఐక్యము అవ్వాలంట. ఐక్యము అయిన ఎడల పునరుద్ధానము యొక్క సాదృశ్యమునందును ఆయనతో ఐక్యము అవుతాము. ఎప్పుడైతే మనం చచ్చిపోతామో అప్పుడు పునరుద్ధానంలో కూడా ఆయనతో ఐక్యము అవుతాము. ఆ బాప్తిస్మం అనేది, యోహాను యొక్క బాప్తిస్మం అనేది పబ్లిక్గా మనం చెప్పుకుంటాం. కానీ ఆ తరువాత ఈ బాప్తిస్మం అనేది ఒక్క రోజుతో జరిగేది కాదండి. జీవితాంతము ఈ యొక్క శరీరములో నీ జీవుడు ఉన్నంత వరకు కూడా ఈ బాప్తిస్మములో మనము ఉండాలి. బాప్తిస్మము అనేది నిరంతరము జరిగే ప్రక్రియ. యోహాను బాప్తిస్మం అనేది పబ్లిక్లోకి వెళ్ళి దేవుణ్ణి వెంబడిస్తున్నామని చెబుతాం. అయితే ఈ బాప్తిస్మంలో అంతర్లీనమైన అర్థం ఏమిటో తెలుసా? మరణము వరకు కూడా పాపానికి చచ్చిపోవాలి. నేత్రాశ, శరీరాశ, జీవపటంబానికి మనం చచ్చిపోవాలి. మనం చచ్చిపోతూ ఉన్నప్పుడు మనము క్రీస్తు యొక్క పునరుద్ధానములో కూడా ఐక్యపరచబడుతాం. క్రీస్తు మరణము అంటే ఈ యొక్క శరీరములో ఉన్న కోరికలకు, ఆ పాపమునకు మనం ఎప్పుడైతే మరణిస్తామో, అంటే చచ్చిపోతామో, క్రీస్తు ఏ విధంగా అయితే చచ్చిపోయాడో ఆ విధముగా నేలలోకి వెళ్ళటం ద్వారా మనము చచ్చిపోవాలి అనే ఒక నిర్ణయాన్ని తీసుకుంటాం. ఆ నేలలోంచి బయటికి రావటము ద్వారా మనము క్రీస్తు యొక్క పునరుద్ధానములోనికి మనము ఐక్యపరచబడాలి అనేది బాప్తిస్మం యొక్క ఉద్దేశము. అయితే మనము నేలలో కానీ సరిగ్గా మనలేదనుకోండి, పునరుద్ధానంలో కూడా మనం సరిగ్గా పాలు పంచుకోలేము. ఎంతగా మనం మరణిస్తామో ఈ పాపానికి, పాపపు జీవితానికి, అంతగా మహిమ జీవితము ఈ యొక్క భూలోకంలోనే మనం అనుభవిస్తాము అనేది బాప్తిస్మం యొక్క సారాంశము. అయితే యోహాను ఇచ్చు బాప్తిస్మం ఏమిటంటే మారు మనసు పొందటానికి. ఆయన మత్తయి సువార్త 3వ అధ్యాయములో ఈ మాటలు మనకు రాశాడు. బాప్తిస్మం ఇచ్చి యోహాను అంటున్నాడు, నేను ఈ లోకానికి ఎందుకు వచ్చాను అని చెబుతూ యోహాను సువార్త 1వ అధ్యాయం 23వ వచనములో, అందుకతడు ప్రవక్త అయిన యెషయా చెప్పినట్టు నేను ప్రభువు త్రోవ సరళము చేయుడి అని అరణ్యములో ఎలుగెత్తి చెప్పు ఒకని శబ్దము అని చెప్పాడు. అయితే 3వ అధ్యాయం 11వ వచనం మత్తయి సువార్త, మారు మనస్సు నిమిత్తము నేను నీళ్లలో మీకు బాప్తిస్మం ఇచ్చుచున్నాను. యోహాను బాప్తిస్మం అనేది మారు మనస్సు, పాప క్షమాపణ మాత్రమే. అయితే నా వెనుక వచ్చి ఉన్నవాడు నాకంటే శక్తిమంతుడు, ఆయన చెప్పులు వారు మోయుటకు కూడా నేను పాత్రులను కాను, ఆయన పరిశుద్ధాత్మతోనూ అగ్నితోనూ బాప్తిస్మం ఇస్తా అన్నాడు. అయితే ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం ఈరోజు లేఖన భాగము, యెరూషలేము నుంచి బయటికి వెళ్ళకూడదు, కానీ ఆయన వాగ్దానాన్ని మనం పొందుకోవాలి అంటున్నాడు. ఏమిటా వాగ్దానము? మరి బాప్తిస్మం ఇచ్చే యోహాను ఏమో మారు మనసు, పాప క్షమాపణకు మాత్రమే అది పనికొస్తుంది. అయితే క్రీస్తు యొక్క బాప్తిస్మము మారు మనసు, పాప క్షమాపణ, మరియు మనము ఈ లోకములో చనిపోయి ఆయన పునరుద్ధానములో జీవించటానికి కూడా ఈ యేసు యొక్క బాప్తిస్మము మనకి కావాలి. 3 ఉన్నాయి. యోహాను బాప్తిస్మము, మారు మనసు, పాప క్షమాపణ. క్రీస్తు యొక్క బాప్తిస్మము మారు మనసు, పాప క్షమాపణ, పరిశుద్ధాత్మ బాప్తిస్మము. ఆ పరిశుద్ధాత్మ బాప్తిస్మం అంటే ఏమిటి? ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనలో నివసిస్తూ ఉన్నప్పుడు మనము ఈ లోకంలో ఉన్న పాపపు జీవితానికి మనల్ని చనిపోయేటట్లుగా చేసి, అదే పరిశుద్ధాత్మ దేవుడు క్రీస్తు యొక్క పునరుద్ధానములోనికి మనల్ని ఐక్యపరుస్తాడు. అదే పరిశుద్ధాత్మ దేవుడు. ఈ మొత్తము కలిపి దీన్ని బాప్తిస్మము అంటారు. దీన్నే బాప్తిస్మము అంటారు. చాలామందికి సత్యం తెలియకుండా మరి
చాలామంది క్రైస్తవులు చనిపోతూ ఉన్నారు సత్యము తెలియకుండానే. ఎందుకంటే బాప్టిజం తీసుకుని సిగరెట్టు పొగ త్రాగే వాళ్ళని నేను చూశానండి. బాప్టిజం తీసుకుని మందు తాగే వాళ్ళని నేను చూశానండి. బాప్టిజం తీసుకుని పరాయ స్త్రీలతో తిరిగి వెళ్ళేవారిని నేను చూశానండి. బాప్టిజం తీసుకుని సినిమాలు చూసేవారిని నేను చూశాను. బాప్టిజం తీసుకుని మరి అన్ని రకాలుగా లోకములో ఉన్న అన్నిటిని కూడా నేను చూశాను. ఒకసారి మనల్ని మనం స్వపరిశ చేసుకుందాం. ఇది బాప్టిజం అంటే. పాపక్షమాపణ మారు మనసుతో కాదండి. పాపక్షమాపణ మారు మనసు, మరియు ఈ పాపానికి మనము చచ్చిపోవాలి. పునరుద్ధానుడైన యేసు ఏ విధంగా అయితే లేపపడ్డాడో ఆ పునరుద్ధానపు మహిమను మనం పొందాలి. అందుకని అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, క్రీస్తు యొక్క పునరుద్ధానపు శక్తిని నేను పొందాలి అని అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీ పత్రికలో ఆ మాట రాస్తూ ఉన్నాడు. మరి మనము ఇప్పుడు దాని అర్థం చూసాం. అయితే మనం పరిశుద్ధాత్మను ఏ విధంగా మనము పొందుకోవాలి? రెండవది, పరిశుద్ధాత్మను ఏ విధంగా పొందుకోవాలి? అపోస్తలుల కార్యం మనం చూస్తే మీకు అక్కడ కొన్ని చోట్ల చేతులు ఉంచడం ద్వారా పరిశుద్ధాత్మను పొందారు, కొన్ని చోట్ల చేతులు లేకపోవడంలో కూడా పరిశుద్ధాత్మను పొందారు. మీరు చదవండి అపోస్తలుల కార్యంలో 19వ అధ్యాయం 1వ వచనంలో, అపోల్లో కొరింథీలో ఉన్నప్పుడు జరిగినది ఏమనగా, పౌలు ఆ ఎఫెస్సులో బాప్టిజం తీసుకున్న వారందరిని అడిగాడు, మీరు క్రీస్తునందు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందారా అని అడిగాడు. 19వ అధ్యాయం 2వ వచనం అపోస్తలుల కార్యములు, వారు పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతియే మేము వినలేదు అని చెప్పారు. పరిశుద్ధాత్ముడు ఉన్నాడు అన్న సంగతియే మేము వినలేదు అని చెప్పారు. అప్పుడు అతడు, అలాగైతే మీరు దేనిని బట్టి బాప్తిసం పొందారు అని అడగగా, యోహాను బాప్తిస్మమును బట్టి అని చెప్పారు. యోహాను బాప్తిస్మం అంటే మారు మనసు, పాపక్షమాపణ, తండ్రి పేరు మీద బాప్తిసం. అప్పుడు అపోస్తలుడైన పౌలు అన్నాడు 4వ వచనం, యోహాను తన వెనుక వచ్చి వాని యందు అనగా యేసునందు విశ్వాసము ఉంచవలెనని ప్రజలతో చెప్పుచూ మారు మనసు విషయమైన బాప్తిసం ఇచ్చాడు. అయితే ఆ మాటలు విన్న వారందరూ కూడా ప్రభువైన యేసు నామమున బాప్తిస్మం పొందారు. యేసు నామమున బాప్తిస్మం పొందారంట. ఈ రోజున మరి బాప్తిస్మం ఇచ్చి యోహాను యొక్క బాప్తిస్మములోనే అనేక మంది క్రైస్తవులు తమ క్రైస్తవ జీవితాన్ని అలా కొనసాగిస్తూ చచ్చిపోతున్నారండి. క్రీస్తు యొక్క బాప్తిస్మంలోకి రాలేకపోతూ ఉన్నారు. బాప్తిస్మం ఇచ్చి యోహాను బాప్తిస్మము మారు మనసు, పాపక్షమాపణ. కానీ క్రీస్తు యొక్క బాప్తిస్మము మారు మనసు, పాపక్షమాపణ, మరియు ఈ పాపపు జీవితానికి మనం చచ్చిపోవాలి, ఆ పునరుద్ధానపు శక్తిలో మనం జీవించాలి అనేది దేవుని యొక్క సంకల్పము, క్రీస్తు యొక్క బాప్తిస్మము. అయితే అపోస్తలుల కార్యంలో మనం చూస్తే చూడండి, 2వ అధ్యాయంలో 120 మంది ప్రార్థన చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ వారిపై దిగివచ్చెను. 8వ అధ్యాయంలో పేతురు యోహాను చేతులుంచినప్పుడు సమరయులు పరిశుద్ధాత్మను పొందారు. 9వ అధ్యాయంలో అననీయ పౌలు చేతులుంచినప్పుడు పరిశుద్ధాత్మను పొందాడు. 10వ అధ్యాయంలో కొర్నేలి నీటిలో బాప్తిస్మం పొందకముందే సందేశము వింటూ ఉన్నప్పుడు ఎవరు అతనిపై చేతులు ఉంచకుండానే పరిశుద్ధాత్మను పొందాడు కొర్నేలి. 19వ అధ్యాయంలో చేతులు ఉంచడం ద్వారా ఆత్మను పొందారు. దీన్ని బట్టి మనకేమర్థమవుతుంది? చేతులు ఉంచడంతో, చేతులు వేయకుండా, నీటి బాప్టిసానికి ముందు, నీటి బాప్టిసము తరువాత పరిశుద్ధాత్మను పొందవచ్చు అని ఈ యొక్క అధ్యాయముల యొక్క మరి ధ్యానము ద్వారా మనకు అర్థమవుతుంది. పరిశుద్ధాత్మ మనము నీటి బాప్టిసం ముందు, నీటి బాప్టిసం తర్వాత, చేతులు ఉంచడం ద్వారా, చేతులు మరి లేకుండానే బాప్టిసం పరిశుద్ధాత్మను పొందవచ్చు. ఎప్పుడు? క్రీస్తునందు నువ్వు విశ్వాసము ఉంచినప్పుడు మాత్రమే నువ్వు పరిశుద్ధాత్మను పొందుతావు. కానీ ఇవన్నీ కూడా అవసరము. ఇది క్రమము, దేవుడు చెప్పిన క్రమం ఇది. ఆ క్రమము మనం చేయాలి. అయితే మరి ఆ సిలువ మ్రాను మీద మరి ఆ దొంగ బాప్టిస్మము లేకుండానే పరదేశికి వెళ్ళాడు. కాబట్టి పరిశుద్ధాత్మతో నింపబడటం అనేది అంత అవసరం ఆత్మీయ జీవితంలో. చేతులు ఉంచడం లేకపోయినా, చేతులు వేసినా, చేతులు వేయకపోయినా, నీటి బాప్టిసం ఉన్నా, నీటి బాప్టిసం లేకపోయినా, క్రీస్తునందు విశ్వాసము ఉంచటము ద్వారా మనము పరిశుద్ధాత్మ బాప్టిసం అనే దాన్ని మనం పొందుతాము అనేది దేవుడు చెప్తున్న ఇక్కడ వాగ్దానము. ఆ వాగ్దానం కొరకు మనం కనిపెట్టాలి. పరిశుద్ధాత్మతో నింపబడి పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఏం చెప్తున్నాడో దానికోసం కనిపెట్టి అప్పుడు దేవుని సన్నిధిలోంచి మనము
దేవుని నుంచి మనం దాన్ని పొందుకుని అప్పుడు మనం వెళ్ళి దాన్ని క్రియారూపకంగా చేస్తే అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఆత్మకార్యం చేస్తాడు. ఆత్మకార్యము జరగాలి అంటే నువ్వు దేవుని నుంచి, పరిశుద్ధాత్మ నుంచి ఆ చిత్తము అనేది తెలుసుకోకుండా నువ్వు యెరూషలేమును విడిచిపెడితే ఆత్మకార్యాన్ని నీ జీవితంలో నువ్వు పొందలేవు. రీసెంట్గా ఒక డాక్టర్ గారు నన్ను అడిగారు, అన్నా ఎవరన్నా ఒక లేడీ ఉంటే నాకు కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కొంచెం నేను పంచుకోవాలి, ఆత్మ సంబంధంగా ఎదగాలనుకుంటున్నానంటే నేను ఒకటే చెప్పాను, అమ్మా ఆమె డాక్టర్ గారు, నేను ప్రార్థన చేస్తాను, పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఎవరైతే చూపిస్తారో నేను వారిని నీకు నేను మరి పరిచయం చేస్తాను అని చెప్పాను. దాని గురించి ఒక వారం 10 రోజుల నుంచి ప్రార్థన చేస్తున్నాను. ప్రతి దానిలో కూడా గుర్తుపెట్టుకోండి, పరిశుద్ధాత్ముణ్ణి మనం ఇన్వాల్వ్ చేయకుండా నువ్వు ఏ నిర్ణయము తీసుకున్నా, యెరూషలేమును విడిచిపెట్టి వెళితే పరిశుద్ధాత్మని యొక్క కార్యాన్ని చూడలేవు. ఎందుకని? నువ్వు పరిశుద్ధాత్మతో నింపబడలేదు కాబట్టి. అది ఈరోజు యొక్క ఆత్మీయ సంగతి దేవుడు మనకి తెలియచేస్తున్నాడు. మనము దేవునికి ఒక సజీవ యాగముగా మనల్ని మనం అప్పగించటానికి ప్రయత్నం చేసినప్పుడు రోమాపత్రిక 12వ అధ్యాయం 1-2 వచనాలు, అప్పుడే మనం పరిశుద్ధాత్మతో నింపబడతాం.